Hello everyone, అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్ అండ్ ఈ వీడియోలో నేను మీతో నా గురించి లైక్ వేర్ ఆమ్ ఐ ఫ్రమ్ అండ్ నేను నా నేటివ్ ఎక్కడ అండ్ ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఎలాంటి వీడియోస్ అండ్ ఎలాంటి కంటెంట్ని నేను అప్లోడ్ చేయబోతున్నాను అనేది మీకు ఒక క్విక్ ఓవర్వ్యూ లాగా మీతో షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా పదండి స్టార్ట్ చేసేద్దాం. సో బైక్లో ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ కూడా పట్టేయాలి దారిలో. చలో. సో నా గురించి చెప్పాలంటే నేను ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. లైక్ మా నేటివ్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్. సో ఫ్రమ్ పాస్ట్ 2 yearsగా నేను చెన్నైలో ఉంటున్నాను. లైక్ చెన్నైలో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ 2023 పాస్డ్ అవుట్. లైక్ నా బీటెక్ గ్రాడ్యుయేషన్ కూడా నేను చెన్నైలోనే చేశాను, ఒక అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్లోనే నాకు జాబ్ అనేది దొరికింది దేవుడి దయ వల్ల. సో ఆ జాబ్ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇప్పుడు దాకా. అండ్ చెప్పినట్టు ఐఎమ్ 2023 పాస్డ్ అవుట్. సో అలానే మా ఆఫీస్ వచ్చి లైక్ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఒక 5 kilometers ఉంటుంది మ్యాక్సిమం టు మ్యాక్సిమం. అంటే దగ్గరగా ఒక 15 to 20 minutes డిస్టెన్స్ ఉంటుంది. లైక్ టైం పడుతుంది. లైక్ ఫ్లైఓవర్ ఉంది, బట్ డే టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో 15 to 20 minutes మ్యాక్సిమం. సో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, మనం పోయి పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా మనం మిగతా వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. సో నేను సిగ్నల్ని స్కిప్ చేశాను. నేను నైట్ టైం అంతగా ట్రాఫిక్ ఏముండదు అండ్ అలానే పోలీసులు చాలా తక్కువ ఉంటారు. అండ్ అలానే మా పర్టికులర్ లొకాలిటీలో అంతగా చెకింగ్స్ జరగవు. బట్ జరగవు అంటే అసలు జరగవని కాదు, జరుగుతాయి. కొన్నిసార్లు పట్టుకొని కూడా ఉన్నారు, లైక్ నేను హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చినప్పుడు. సో హిందుస్థాన్ పెట్రోలియం అండ్ అలానే భారత్. సో అక్కడ సరే మనం హిందుస్థానే పోదాం. ఓకే, 500 నా 500. చలో పెట్రోల్ పట్టించేసుకుందాము అండ్ అలా రైడ్ చేస్తా మాట్లాడుకుందాం. సో ఇక్కడ 100 అండి, లైక్ లీటర్ పెట్రోల్. బట్ మన ఆంధ్ర సైడ్ అయితే 110, 111 అలా ఉంటుంది. రీజన్ ఏంటో తెలీదు, బట్ సేమ్ పెట్రోలే. బట్ ఓకే, మూవింగ్ ఆన్. సో నేను చెప్పినట్టు ఫ్రమ్ పాస్ట్ 2 years ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా. అండ్ ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి పర్టికులర్గా రీజన్ అంటూ లేదు. లైక్ నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది, లైక్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ నలుగురికి పాస్ చేయాలి అని ఒక థాట్ అయితే ఉండేది. బట్ నాకు టైం ఎప్పుడూ అంతగా దొరకలేదు. లైక్ నా గ్రాడ్యుయేషన్, నా ఎగ్జామ్స్ మధ్యలో వచ్చేసేవి. సో ఐ వాజ్ అనేబుల్ టు మేనేజ్. సో అందుకని చెప్పి ఇప్పుడు కాస్త లైక్ నా వర్క్ టైంని నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. నా టైం అనేది కొంచెం నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి లైక్ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఏ యూట్యూబ్ ఛానల్. సో దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ అండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. మనం ఇప్పుడు పోతుంది తొరైపాకం ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది అన్నమాట దగ్గరలో. సో ఫుడ్ స్ట్రీట్ దాకా వెళ్తున్నాము. అండ్ ఈ వ్లాగ్ అక్కడ దాకే. సో ఇంకా నా గురించి నేను మీకు రాబోయే వీడియోస్లో నా ఐటీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లైక్ జాబ్ కల్చర్ ఎలా ఉంటుంది అండ్ అలానే నేను ఎటువంటి ఇష్యూస్ని నేను ఫేస్ చేశాను నా ఫస్ట్ జాబ్లో. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ జాబ్. లైక్ ఫస్ట్ జాబ్ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో
చాలామంది సజెషన్స్ కూడా ఇచ్చారు, లైక్ జాబ్ స్విచ్ అవ్వకు, స్టెబిలిటీ లేదు అంటారు అని చెప్పి. అండ్ చాలామంది స్విచ్ అయిపో, మంచి ప్యాకేజ్ లేకపోతే స్విచ్ అయిపో, ఎందుకు దాంట్లోనే ఉండడం అని చెప్పి కూడా చాలామంది అన్నారు. బట్ నాకు వర్క్ నచ్చింది, వర్క్ కల్చర్ నచ్చింది మా కంపెనీలో. సో అందుకని నేను ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను. అండ్ అలా మాది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో అలానే ఇంకా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మెయిన్ టాపిక్, లైక్ నేను ఈ పర్టికులర్ ఛానల్లో నేను ఎలాంటి వీడియోస్, ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయబోతున్నాను అనేది, లైక్ నేను చెన్నైలో ఉంటున్నా కాబట్టి మోస్ట్లీ నాకు సాటర్డే సండేస్ వీక్ ఆఫ్ దొరకద్ది. సో ఆ ఫ్రీ టైంలో నేను చాలా చోట్ల వెళ్తూ ఉంటాను. సో మన బైక్ ఉంది, సో పెట్రోల్ ఒకటే మనం ఆలోచించాలి. సో పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను, చాలా చోట్ల వెళ్ళాను కూడా. బట్ ఐ వాజ్ అన్ఏబుల్ టు షేర్ విత్ యూ గైస్ బికాస్ అప్పుడు నా ఛానల్ లేదు. బట్ ఫ్రమ్ నౌ ఆన్ నేను మీతో నా ఎక్స్పీరియన్సెస్ని, నేను పోయే లైక్ అది టెంపుల్ అయినా కానివ్వండి, చెన్నైలో చాలా ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను, బీచెస్ కానివ్వండి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే ఎక్స్ప్లోర్ చేయడం అదొకటే కాకుండా నాకు ఎప్పటి నుంచో ఉండే ఆశ, లైక్ పాస్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ వాల్యుబుల్ టు అదర్ పీపుల్. సో అదే నేను ఈ ఛానల్లో కూడా అది నా మోటివ్ అనమాట. లైక్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అండ్ అలానే నాలెడ్జబుల్గా ఉండాలి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఇట్ క్యాన్ బి లైక్ ఎనీ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్సే తీసుకోండి. సో వక్ఫ్ బిల్ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా టారిఫ్, మన ట్రంప్ సార్ టారిఫ్ అనేది చాలా దేశాల మీద ఎక్కువ పర్సంటేజ్తో ఒక ప్రెస్ మీట్ అనేది విడుదల చేశారు కదా. అండ్ అలానే అది 3 months పోస్ట్పోన్ చేశారు అన్నట్టు కూడా చెప్పారు. బట్ మీన్ టైంలో ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ అనేది చాలా క్రాష్ అవ్వడం కానివ్వండి, లైక్ చాలా అంటే చాలా పడిపోయింది. సో అది అది స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు అని చెప్తారు. సో ట్రంప్ సార్ని ఎవరిని ఇన్వెస్టిగేట్ చేస్తారు చెప్పండి? అది స్టాక్ మార్కెట్ని లైక్ క్రాష్ చేయడానికి, లేకపోతే స్టాక్ వాల్యూని కింద పడేయడానికి ఒక ట్రిక్ అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో మనకి ఇన్ డెప్త్ తెలిసిపోతే కానీ తెలీదు. సో ఇలాంటి వీడియోస్ అండ్ అలానే నేను అనుకుంటున్నది ఏంటంటే లైక్ ఏన్షియంట్ ఇండియా అండ్ ఇన్వేజన్స్ ఇండియాలో, అండ్ అలానే మన మోడ్రన్ ఇండియా. సో టోటల్గా లైక్ మన ఇండియా గురించి లైక్ ఒక హిస్టరీ బేస్డ్ ఒక ప్లేలిస్ట్ చేద్దామని అనుకుంటున్నా. మీ సపోర్ట్, మీ హెల్ప్ నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ బైక్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. లైక్ ముందు చెప్పాను, లైక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ నా ఓన్ మనీతో నేను కొనుక్కున్న బైక్ అనమాట ఇది. సో ఇది అంటే నాకు చాలా అంటే చాలా ఎమోషనల్గా నాకు చాలా అటాచ్ అయ్యి ఉంది. ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన కొత్తల్లో ఆఫ్టర్ ఇంటర్న్షిప్ ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయిన తర్వాత నేను కొనుక్కున్న ఫస్ట్ బైక్ అనమాట ఇది, ఫస్ట్ స్పెండింగ్ అనమాట ఇది. నేను ఈఎంఐలో తీసుకున్నాను. లైక్ 15 months 16 months నేను ఈఎంఐ కట్టాను ఈ బైక్కి. సో మొన్న రీసెంట్గా ఈఎంఐ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటు పక్క పోతే మనం తొరైపాకం కూడా పోవచ్చు. లైక్ చెన్నై వన్ అని ఒక మంచి ఐటీ హబ్ ఉంది. అక్కడే చాలా కంపెనీస్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి వచ్చాయి. అండ్ అలానే ఇదిగోండి మనకి లెఫ్ట్లో కనిపించేది ఫుడ్ స్ట్రీట్. సో ప్రజెంట్ మనం అక్కడికే పోతున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ గైస్. లైక్ ఇది నా గురించి, అండ్ నా గురించి నేను మీతో చాలా అంటే చాలా షేర్ చేసుకుంటాను వచ్చే వీడియోస్లో. సో నాకు ఈ వీడియోకి, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి, సో ఈ వీడియోకి మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు కొంచెం అల్గోరిథం తెలుసు కాబట్టి లైక్ ఓకే, కాసేపు వాళ్ళు ఇంకా రెడీ చేస్తున్నారు అనుకుంటా, కాసేపు ముందు వరకు వెళ్ళేసి వద్దాము.
సో నాకు కొంచెం యూట్యూబ్ అల్గోరిథం మీద కొంచెం నాకు అవగాహన ఉంది కాబట్టి నేను సెకండ్ టైం రిక్వెస్ట్ చేస్తాను, లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలానే నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి. ఇఫ్ యూ థింక్ ద వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ నలుగురికి షేర్ చేయండి, సో దట్ మీతో పాటు ఆ నలుగురికి కూడా నా వీడియో రీచ్ అయ్యే విధంగా అండ్ నా కంటెంట్ని వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. సో దట్ నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది, అండ్ అలానే నేను కూడా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయొచ్చు. ఈ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు తెలుసు మన తెలుగు వాళ్ళు అందరినీ సపోర్ట్ చేస్తారు, అందరినీ ఆదరిస్తారు, అలానే నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను చాలామందిని చూశాను. వాళ్ళ దగ్గర మంచి కంటెంట్ లేకపోయినా కానీ వాళ్ళని మీరు సపోర్ట్ చేశారు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళ రెడ్ సిగ్నల్ వేశారు. సో మనం ఒకళ్ళమే ఆగున్నాం, రూల్స్ని ఫాలో అవుతున్నాం. సో ఎవరు ఫాలో అవ్వట్లేదు, నైట్ టైం కదండి, ఆల్మోస్ట్ ఎవరు అంతగా ఫాలో కారు. అంటే ఈ పర్టికులర్ లొకాలిటీ తొరైపాకం వెళ్తాం కదా, సో ఇటుపక్క మనకి పోలీస్ చెకింగ్ అనేది ఎక్కువగా మనకు కనిపించదు. అండ్ సో మీరు సపోర్ట్ చేయండి, నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను. అండ్ అలానే మీరేమైనా టాపిక్ సజెస్ట్ చేయాలి అనుకుంటే, మీరేమైనా నాకు టాపిక్స్, బ్రో ఈ వీడియో మీద ఈ టాపిక్ మీద నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, లేకపోతే ఈ టాపిక్ మీద కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయి అని చెప్పి మీరంటే నేను కన్ఫామ్గా దాని మీద రీసెర్చ్ చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని నేను పాస్ చేస్తాను. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి కొత్తగా ఇన్స్టా ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ వీడియోస్ అక్కడ కూడా దొరుకుతాయి మీకు, షార్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో. సో యూ కెన్ ఆల్సో సపోర్ట్ మీ ఓవర్ దేర్. అండ్ మీరు నాకు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అనుకున్న ఇన్స్టాగ్రామ్ ఈజీగా ఉంటుంది. సో యూ కెన్ డిఎం మీ ఎనీ టైమ్, అండ్ నేను అందరికీ రెస్పాండ్ అవుతాను, అందరికీ నేను మెసేజెస్కి రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రాబోయే వీడియోస్లో నేను మీతో ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్ప్లోర్ చేస్తాను అని చెప్పి. సో అలానే కొన్ని ట్రిప్స్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను చెన్నైలో. సో బడ్జెట్ రెడీ చేసుకొని ఆ ట్రిప్స్కి అనేది నేను లైక్ స్టార్ట్ చేస్తాను. సో నవ్ అండ్ ఆల్ చెన్నై లోకల్లోనే మనం తిరుగుదాం. అండ్ నేను యూజ్ చేసే మైక్, కెమెరా అండ్ సెటప్ గురించి నేను వచ్చే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అండ్ ఇది నా యూట్యూబ్ కంటెంట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ పోయే ముందు ఒక క్విక్ థ్రోట్ల్ అనేది ఇచ్చేద్దాం. సో ఇక్కడ కూడా చాలాసార్లు పోలీస్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా 2 సార్లు నన్ను పట్టుకున్నారు. బట్ మన దగ్గర వ్యాలిడ్ లైసెన్స్ ఇంకా ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వదిలేశారు. సో ఇటు పక్క పోతే మనం తొరైపాకంకి వెళ్తాము. సో వై నాట్ మనం సన్ రైజ్ ప్లాన్ చేద్దామా ఈ వీడియోలోనే, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చేద్దామా? ఓకే, నెక్స్ట్ వీడియోలోనే మనం సన్ రైజ్ అనేది ప్లాన్ చేస్తాము. అంటే ఇక్కడ నుంచి దగ్గరలోనే ఒక బీచ్ ఉంది. సో ఆ బీచ్కి సన్ రైజ్ ప్లాన్ చేద్దాము. సో టైం అయితే ఇప్పుడు అప్రాక్స్ ఒక 4:30 AM అవుతుంది. సో ఓకే, ఇక్కడితో చాలు. అండ్ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.